వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసన్న వ్లాగ్స్. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేను మాత్రం చాలా బాగున్నాను. అండ్ ఇప్పుడు మనం టైలరింగ్ చేసుకుంటా మనం ఎంత కష్టపడుతున్నాం, ఎంత కుడుతున్నాం అనేది కాదండి. కానీ మనం డిజైన్ చేసిన బ్లౌజులు వాళ్ళు వేసుకొని బాగుంది అన్నప్పుడు మన హ్యాపీనెస్ ఉంటుంది చూడండి, మామూలు కాదండి. ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా, పెళ్ళిళ్ళకి వెళ్ళినా మనం డిజైన్ చేసిన బ్లౌజులు వాళ్ళు వేసుకొని అసలు వేసుకుంటే అసలు మనం అది ఆ బ్లౌజ్ కోసం మనం ఎంత కష్టపడ్డది అనేది అది పక్కన పెడితే వాళ్ళు చెప్తున్నందుకు, వాళ్ళు వేసుకున్నందుకే ఆ హ్యాపీనెస్ వేరండి. అండ్ ఇంకోటి ఏంటంటే, టైలరింగ్ చేసే వాళ్ళకి సీజన్తో అసలు సంబంధమే లేదండి. మంచి కుట్టాలి, మనం చేసే వర్క్ నీట్గా ఫినిషింగ్ టైం టు టైం ఇస్తే ఆటోమేటిక్గా మన దగ్గరికి కస్టమర్లు వస్తూనే ఉంటారండి. ఎప్పుడు వర్క్ ఉంటానే ఉంటుంది. మనం డిజైన్ చేసేదాన్ని ఎప్పుడు ట్రెండీగా కొత్త కొత్త డిజైన్స్ కనిపెట్టడం, వాళ్ళకి ఎలా కంఫర్ట్గా కుట్టాలి ఏంటనేది 1-2 సార్లు మనం నోట్ చేసుకొని ఎప్పటికప్పుడు రాసుకొని ఎప్పటికప్పుడు వాళ్ళకి టైం టు టైం, లేకపోతే కుదరదు అంటే ఒక 2 రోజులు వాయిదా పెట్టుకొని అట్లా ఇచ్చుకుంటా మనం చేసుకుంటే అసలు ఎంత వర్క్ అండి, ఎంత ఇంప్రూవ్ ఉంటుంది తెలుసు. అసలు ఎంత ఇది చేసుకోవచ్చు అండి టైలరింగ్ మీద, సూపర్ ఉంటుంది అసలు. అండ్ చూస్తున్నారు కదా, ఇప్పుడు కూడా బ్లౌజ్ కటింగ్లోనే ఉన్నా నేను. ఇప్పుడు మనం ఎంత స్ట్రగుల్ అవుతున్నాం, కటింగ్ చేయాలి, మెజర్మెంట్స్ తీసుకోవాలి, అండ్ మోడల్ చూసుకోవాలి, ఎట్లా ఏంటి వాళ్ళకి ఆది ప్రకారం ఇంత కష్టం అనేది వాళ్ళు వేసుకున్న బ్లౌజ్ చూసి వాళ్ళు హ్యాపీ ఫీల్ అయితే ఆ హ్యాపీయే వేరండి. మనం మనీ ఎంత సంపాదించాం అనేది కాదండి, నా దృష్టిలో మనకి ఎంత పేరు వస్తుంది అనేది మనకి ఇంపార్టెంట్. నలుగురిలో మనకంటూ ఒక ఐడెంటిటీ, మన గురించి చెప్పుకుంటారు కదా, పలానా అమ్మాయి పలానా మిషన్ కుట్టింది, నా బ్లౌజెస్ కుట్టింది.